హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో సతోషి మైనింగ్ అప్లికేషన్లో ఇన్ని రోజులు మైనింగ్ చేసినటువంటి కోర్ టార్డియో సిటిఓ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంది చూడండి, కోర్ టార్డియో లేకపోతే సిటిఓ అనేటటువంటి ఎయిర్ డ్రాప్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను మన సతోషి మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ స్క్రీన్ మీద ప్రాజెక్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. కింద లైన్లో ఎయిర్ డ్రాప్ పక్కన ఆ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకు రీసెంట్గా ఏవైతే మనం జాయిన్ అయ్యామో మైనింగ్ ప్రాజెక్ట్స్ వాటన్నిటి లిస్ట్ అనేది చూపిస్తుంది అనమాట. సో రీసెంట్గా వచ్చింది ఏంటి అంటే ఎక్కా ఫైనాన్స్ అనేటటువంటి ఎయిర్ డ్రాప్, తర్వాత హెవెన్ H1 అనేటటువంటి ఎయిర్ డ్రాప్, దాని తర్వాత కోర్ టార్డియో అనేటువంటి ఎయిర్ డ్రాప్. సో ఈ కోర్ టార్డియో యొక్క ఎయిర్ డ్రాప్ యొక్క మైనింగ్ అనేది ఈ రోజుతో కంప్లీట్ అయిపోయిందండి. సో కంప్లీట్ అయిపోవడం వల్ల మనం దీన్ని ఇప్పుడు విత్డ్రా అనేది చేసుకోవాలి. సో ఈ రెండు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఎవరన్నా మైనింగ్ చేయకుండా ఉండుంటే నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు సతోషి మైనింగ్ అప్లికేషన్ యొక్క రిఫరల్ లింకు, దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, తర్వాత ఈ రెండు ప్రాజెక్ట్స్లలో ఏ విధంగా జాయిన్ అవ్వాలి అనేసి వీడియోస్ ఇచ్చి ఉంటాను. అది చూసి మీరు మైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు మనం సిటిఓ విత్డ్రాలు ఏ విధంగా చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ మెయిన్ పేజ్ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ సింబల్ ఉంది చూడండి. ఈ వ్యాలెట్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పటివరకు ఇక్కడ మైనింగ్ అయినటువంటి ప్రాజెక్ట్స్ యొక్క అన్ని డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ జస్ట్ మనం పైకి స్క్రోల్ చేస్తే సిటిఓ అనేసి ఇక్కడ ఒక లైన్ ఉంది చూడండి. ఈ సిటిఓ అనే లైన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. సో సిటిఓ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లింక్ విత్డ్రా అడ్రస్ అనేసి ఒక ఆప్షన్ అయితే వచ్చింది. సో ఇక్కడ లింక్ విత్డ్రా అడ్రస్ అనేది ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత దీన్ని మినిమైజ్ చేసి మెటామాస్క్ లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాని నుంచి అడ్రస్ అనేది కాపీ చేసి తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. అది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సో మొదటగా నేను మెటామాస్క్ ఓపెన్ చేస్తున్నానండి. సో మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసి మొదటగా కోర్ నెట్వర్క్గా మనం ఉంచుకోవాలన్నమాట. సో ఈ కోర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో కోర్గా సెట్ అయిపోయిందనమాట. కోర్ తర్వాత దీన్ని కింద కోర్ టార్డియో అనేటటువంటి ఒక కాంట్రాక్ట్ అడ్రస్ అనేదాన్ని మనం యాడ్ చేసి ఉంచాలండి. సో ఈ కాంట్రాక్ట్ అడ్రస్ ఏ విధంగా యాడ్ చేయాలి కోర్ టార్డియోది అనేది కూడా నేను వీడియో చేశాను. అది చూసి మీరు యాడ్ చేసుకోండి, ఇంపోర్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ కోర్ టార్డియో సిటిఓ అనేది ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకు ఒక అడ్రస్ వచ్చింది చూడండి, ఇక్కడ కాపీ అనేసి. సో ఈ కాపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసి నేను తిరిగి సతోషి మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాంట్లోకి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ విత్డ్రా అడ్రస్ ఏదైతే ఉందో దాని మీద పేస్ట్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ అసెట్ పాస్వర్డ్ అడుగుతుందండి. సో అసెట్ పాస్వర్డ్ అనేది ఆల్రెడీ ఇదివరకు మనం క్రియేట్ చేసుకున్నాము. ఎవరైతే క్రియేట్ చేసుకోలేదో వాళ్ళు ఏం చేయాలి అని అంటే అప్లికేషన్ యొక్క సెట్టింగ్స్లో క్రియేట్ అసెట్ పాస్వర్డ్ లేకపోతే ఫండ్ పాస్వర్డ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మీరు ఫండ్ పాస్వర్డ్ లేకపోతే అసెట్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న 24 అవర్స్ తర్వాత మాత్రమే కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళు, పాస్వర్డ్ రీసెట్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది చేయగలరు. సో కొత్తగా చేసుకున్న వాళ్ళు 24 అవర్స్ వెయిట్ చేయాలి. లేదా ఆల్రెడీ క్రియేట్ చేసుకుని గుర్తున్న వాళ్ళు ఇక్కడ అసెట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయండి. సో నేను పాస్వర్డ్ అనేది కూడా ఎంట్రీ చేశానండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ సిటిఓ లింక్ విత్డ్రా అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిటిఓ లింక్ విత్డ్రా అడ్రస్ అనేసి మళ్ళీ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫామ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో రిజిస్టర్డ్ మెయిల్ ఐడి దానికి ఒక ఓటీపీ వెళ్ళి ఉంటుంది అనేసి చెప్తున్నారనమాట. సో ఆ వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చి పేస్ట్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేయాలన్నమాట మనం.
సో ఇప్పుడు నేను మెయిల్కి వచ్చానండి. మెయిల్కి వచ్చేసి ఇక్కడ నాకు ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ అని వచ్చింది కదా, దాన్ని నేను కాపీ చేశానండి. కాపీ చేసి తిరిగి మళ్ళీ సతోషి అప్లికేషన్ ఏదైతే ఉందో దానిలోకి వచ్చేసి కోడ్ని పేస్ట్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ కింద కన్ఫర్మ్ అనేసి ఆప్షన్ వచ్చింది కదా, ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత CTO విత్డ్రా అడ్రస్ లింక్ సక్సెస్ఫుల్లీ అని పడింది. ఇక్కడ కింద క్లోజ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ క్లోజ్ అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీ అడ్రస్ అనేది సెట్ అయిపోయినట్టేనండి. సో ఇక్కడ లింక్ విత్డ్రా అడ్రస్ అనేది ఏదైతే ఉందో అది స్టిల్ ఇంకా ఎల్లో కలర్లోనే చూపిస్తుంటుంది. ఎందుకు రీజన్ అని అంటే ఈ విత్డ్రాల్ అడ్రస్ టైమింగ్ ఏదైతే ఉందో అది ఎండ్ అయ్యే వరకు కూడా ఈ లింక్ విత్డ్రా అడ్రస్ ఏదైతే ఉందో అది అలానే చూపిస్తుంది. సో అందుకనేసి మీరు నాది లింక్ అవ్వలేదేమో అనేసి అనుకోకండి. ఎందుకంటే ఒక్కసారి మీరు OTP అనేది ఎంట్రీ చేసిన తర్వాత కింద సక్సెస్ అని పడింది అంటే సక్సెస్ అని పడిన తర్వాత మీ విత్డ్రాల్ ప్రాసెస్ అనేది సక్సెస్ అయిపోయినట్టే. వీళ్ళు ఎప్పుడైతే విత్డ్రాల్ అనేది రిలీజ్ చేస్తారో అప్పుడు మీ యొక్క మెటామాస్క్కి కానీ ట్రస్ట్ వ్యాలెట్కి కానీ టోకెన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇది విత్డ్రా అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని సతోషి అప్లికేషన్లో ఇచ్చి బైండ్ చేసే విధానం. సో దీని తర్వాత ఇంకా కామన్గా కొంతమంది కొన్ని డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ డౌట్స్ కూడా ఇక్కడే మనం క్లియర్ చేసేస్తానండి. అదేంటి అని అంటే ఇప్పుడు మనం మెటామాస్క్లో చూసాం కదా, అదే ట్రస్ట్ వ్యాలెట్లో కూడా చూద్దాం ఒకసారి. సో అదే ట్రస్ట్ వ్యాలెట్కి విత్డ్రా పెట్టే వాళ్ళైతే మీరు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఆల్రెడీ నేను డీటెయిల్గా చెప్పానండి కోర్ అడ్రస్ ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలని పాత వీడియోస్లో. దాని తర్వాత CTOను కూడా ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలనేసి ఇక్కడ CTO అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కాపీ అడ్రస్ వచ్చింది చూడండి. ఈ కాపీ అనే అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వెళ్ళేసి మీరు సతోషి అప్లికేషన్లో ఈ లింక్ విత్డ్రా అడ్రస్ ఏదైతే ఉందో ఇదివరకు నేను సబ్మిట్ చేశాను కదా అక్కడండి. సో అది మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యేసి మెటామాస్క్లో చేసిన వాళ్ళు మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్లో చేస్తారేమో, అవసరం లేదండి. కేవలం మెటామాస్క్లో చేసిన వాళ్ళు ట్రస్ట్ వ్యాలెట్లు చేయని అవసరం లేదు. ట్రస్ట్ వ్యాలెట్లో ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళు మెటామాస్క్లో చేయకూడదండి. ఒకే ఒక్కదానికి బైండ్ చేసుకోవాలి. అదే ట్రస్ట్ వ్యాలెట్ వాళ్ళు అయితే ఇక్కడ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ప్రాజెక్ట్ కాదు, ఇక్కడ పర్స్ ఆప్షన్ ఉంది చూడండి, వ్యాలెట్ ఆప్షన్. ఈ వ్యాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి CTO అని ఉంది కదా, CTO మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ విత్డ్రా అడ్రస్ అనేది వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మెటామాస్క్ తోటి చూపించట్లే, ఇక్కడ ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విని చేసుకోండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత అక్కడ అడ్రస్ ఎంట్రీ చేయమంటుంది ఫస్ట్ కాలంలో. ఆ ఫస్ట్ బాక్స్లో మీరు అడ్రస్ అనేదాన్ని ఇప్పుడు కాపీ చేసి తెచ్చుకొచ్చిన అడ్రస్ని పేస్ట్ చేయండి. తర్వాత రెండో కాలంలో అసెట్ పాస్వర్డ్ అని అడుగుతుందండి. మీ అసెట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి కింద కన్ఫర్మ్ చేసేస్తే విత్డ్రా అడ్రస్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ అనేసి పడుతుందన్నమాట. సో అలా వస్తే మీరు ట్రస్ట్ వ్యాలెట్కి ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయిపోయినట్టే. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి అనేసి. సో దాంతోపాటు ఇంకా కొంతమంది ఏంటి అని అంటే ఈ ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిలలో కాంట్రాక్ట్ అడ్రస్లు ఉంటాయి కదా, అవి క్రియేట్ చేసుకోవడం రాని వాళ్ళు కొంతమంది ఉంటారండి. సో వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు మెటామాస్క్ ఓపెన్ చేస్తున్నాను నేను, ఒక్క నిమిషం. సో మెటామాస్క్ ఓపెన్ అవుతుందండి. మెటామాస్క్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మెయిన్ పేజ్లోనే మీకు వేరే అడ్రస్ ఉంటుంది, అది చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఈ కోర్ అనేది లేకపోయినా మీకు ఏది ఉన్నా కానీ ఇక్కడ ఒక అడ్రస్ ఉంటుంది. సో కోర్ బదులు జస్ట్ ఇలా చేంజ్ చేస్తున్నా, ఇథీరియం అని చేంజ్ చేస్తున్నా. ఇథీరియం పెట్టినా కానీ ఇక్కడ ఉండే అడ్రస్ ఏదైతే ఉందో అది సేమ్ ఉంటుందండి, చేంజ్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు నేను CTO ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి, కోర్ ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలనేసి ఎలా చేసుకోవాలనేసి ఇదివరకు వీడియోస్ చేశాను. ఇది చేయడానికి గల రీజన్ ఏంటి అని అంటే మనకు విత్డ్రాల్ అనేది వచ్చిన తర్వాత డైరెక్ట్గా మనకు విత్డ్రా అయినటువంటి టోకెన్ మనకు కనిపించాలి అంటే ఖచ్చితంగా అవి రెండు ఉండాలి. సో అందుకని చెప్పేసి నేను స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాను, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఎందుకంటే విత్డ్రాల్ వచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ రెండు అడ్రస్లు ఏవైతే ఉంటాయో, ఈ కోర్ అడ్రస్, CTO అడ్రస్,
మీరు ఇంపోర్ట్ చేసుకోకపోతే అవి కనిపించవన్నమాట. తర్వాత అయినా మీరు ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ అడ్రస్లు ఏ అయితే ఉన్నాయో అవి యాడ్ చేయని వాళ్ళు ఏం చేయాలి అంటే సింపుల్గా మెటామాస్క్ ఓపెన్ చేసి ఇక్కడ ఏ నెట్వర్క్ ఉంది అనేది మనకు సంబంధం లేదండి. ఇక్కడ అకౌంట్ 1 కింద అడ్రస్ అని చూపిస్తుంది కదా, దీని పక్కన ఉన్నటువంటి ఇదేదైతే ఉందో ఈ లింక్ దీన్ని కాపీ చేసి తీసుకెళ్ళేసి మీరు విత్డ్రా అనేది పెట్టుకోవచ్చు అనమాట. సేమ్ ట్రస్ట్ వ్యాలెట్ కూడా సేమ్ అలానే ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. సో ట్రస్ట్ వ్యాలెట్లో కూడా మీరు సేమ్ అలాగే చేసుకోవచ్చు అనమాట. సో ఇంతేనండి ఈ వీడియో, ఇంతటితో ముగిస్తున్నాను. మీకు వీడియో టోటల్గా ఈ సతోషిలో CTO విత్డ్రాలు పెట్టుకునే విధానం ఫుల్ ప్రాసెస్ అయితే ఇదనమాట. దీనికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి ఉంటాయి. సో నేను మీ అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటి అని అంటే మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యేసి సో టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, సెర్చ్ సింబల్ ఏదైతే ఉందో మన క్రిప్టో ఇన్ఫర్మాటికా టెలిగ్రామ్ ఛానల్ పక్కన సెర్చ్ సింబల్, దాని మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు దేనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మీరు ఈజీగా ఎత్తుకోవచ్చండి. అక్కడ CTO అని నేను టైప్ చేశాను చూడండి, ఇక్కడ CTO కాంట్రాక్ట్ అడ్రస్ ఏ విధంగా చేసుకోవాలనేసి ఇక్కడ మీకు వీడియో వచ్చింది. అదే మీరు కోర్ గురించి వెతకాలి అనుకోండి, CORE అనేసి టైప్ చేసి ఇలా చేస్తే మీకు నేను కోరుకు సంబంధించి ఏ వీడియోస్ అన్నీ చేశాను అవి ఇక్కడ వచ్చేస్తాయి. సో ఇక్కడ చూడండి, మీకు కోరుకు సంబంధించినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ ఇక్కడ ఇచ్చానమాట. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి అక్కడే, మీరు అక్కడి నుంచి కాపీ చేసుకోవచ్చు. సో కోర్ నెట్వర్క్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేసి ఒక వీడియో ఇచ్చాను చూడండి. సో ఈ విధంగా టోటల్గా ఇప్పుడు మనం క్రిప్టోలో మైనింగ్ చేస్తున్నటువంటి టోటల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా ఇక్కడ మనకు మన టెలిగ్రామ్ గ్రూప్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఈ ఒక్క మైనింగ్ కాదు, ఎక్స్చేంజెస్, సపోజ్ ముద్రెక్స్ ఎక్స్చేంజ్ అనుకోండి, ముద్రెక్స్ ఎక్స్చేంజ్ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళేసి ముద్రెక్స్ అని పేస్ట్ చేస్తే ఇక్కడ చూడండి సెర్చ్ రిజల్ట్స్. ఇప్పటివరకు నేను ముద్రెక్స్ మీద 13 పోస్టులు అనేవి చేశాను అనమాట. సో దానికి సంబంధించి ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు దొరుకుతుంది. సో ఇక్కడ ముద్రెక్స్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, KYC ఏ విధంగా చేసుకోవాలనేసి, ముద్రెక్స్ రిఫరల్ లింక్, సో ఈ విధంగా అన్ని రకాలు ముద్రెక్స్లో రిఫరల్ కోడ్ ఏ విధంగా యాడ్ చేయాలి. సో ఇక్కడ ముద్రెక్స్లో మీరు టాన్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని బై చేసి టాన్ కీపర్కి లేకపోతే టాన్ వ్యాలెట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి ముద్రెక్స్లో INR ఏ విధంగా డిపాజిట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి ఈ మైనింగ్ తర్వాత ఎక్స్చేంజెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంది అది క్రిప్టోలో మినిమం మీరు వర్క్ చేయాలంటే కావాల్సిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో బేసిక్స్ దగ్గర నుంచి అన్నీ కూడా మన క్రిప్టో ఇన్ఫర్మాటికా టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో మీరు సెర్చ్లోకి వచ్చి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఒకవేళ దొరకకపోతే నాకు పర్సనల్గా మెసేజ్ చేసినా కానీ దాని మీద వీడియోస్ అవి చేసి నేను ఓపిక్గా మీకు ఇవ్వగలను అనమాట. సో మన టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని మీరు బాగా యూటిలైజ్ చేసుకోండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. సో టోటల్గా ఈ వీడియో ఏదైతే ఉందో నేను దీన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.